వాళ్ళ మాటల్లో విన్నారు కరెక్టా. సో నెక్స్ట్ విఎంసీ మెంబర్కి ఇద్దామా. సో నెక్స్ట్ నేను మోహన్ రావు సార్కి ఇస్తున్నా. సో వాళ్ళని కూడా వెస్టీల్లో ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా వచ్చారు, ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ మాటల్లో విందాం. రెడీయా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు మోహన్ రావు అండి. నేను పుట్టింది కాళహస్తి, పెరిగింది చెన్నై, సెటిల్ అయ్యేది బెంగళూరు. 3 స్టేట్లు మిక్స్ అయిపోయింది నాకు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందుగా ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నానండి. సుమారు ఒక 50 లక్షలు అప్పుడే నేను చెప్తామంటే 13 ఇయర్స్ బ్యాక్ నాది ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు వేసి ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నా. ఆ బిజినెస్ 6 నెలలు బాగా జరిగితే 6 నెలలు స్ట్రక్ అయిపోయింది. ఇలా ఒక సిచ్యువేషన్ లో నేను వేరేదైనా అవకాశం ఎదికేటప్పుడు నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ దొరికింది మిస్టర్ సుబ్బయ్య గారితో. నేను ఆయన్ని కొంచెంగా సతాయించలేదు, ఒక 7 నెలలు సతాయించున్నాను. నేను దగ్గర ఆయన అంత ఫాలోఅప్ చేసి ఉంటాను. అలా సతాయించి నేను 2012 జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేసినాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ వద్దన్నారు. ఇట్లాంటి బిజినెస్ మనకు వద్దు, ఇది పోయి జనాలు రిక్వెస్ట్ చేసుకునేది, ఇలా వాళ్ళ మైండ్ సెట్ ఉండింది. కానీ నాకు వీళ్ళతో కూర్చొని మీటింగ్లు సిద్ధార్థ్ సింగ్ గారు కలిసిన, మిస్టర్ బాలి గారిని కలిసిన, కొన్ని 2-3 మీటింగ్లు అటెండ్ అయినా నాకు ఎక్కడో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉండే బిజినెస్, దీంట్లో వచ్చి కెరియర్ బిల్డ్ అవుతుందని అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ కి కొంచెం వాళ్ళకి వేరే విధంగా చెప్పేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ మంత్ నేను ప్రోడక్ట్ తీసుకెళ్లి వాడిన, నేను బిజినెస్ ఏం చేయలేదు. అప్పుడు 45-50 ప్రోడక్ట్లు ఉన్నాయి 2012లో. ఈ 4 స్టేట్లలో బిజినెస్ అనేది జీరో. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొంచెం బిజినెస్ డెవలప్ అయింది. కేరళ, ఈ 5 స్టేట్లలో కొంచెం బిజినెస్ తక్కువ, తమిళనాడులో మాత్రం ఉండింది. మిగతా అన్ని స్టేట్లలో బిజినెస్ జీరో ఉందంటే నార్త్ ఇండియా బాగా డెవలప్ అయి ఉండింది. జస్ట్ వర్క్ స్టార్ట్ చేసినాను. ఫస్ట్ మంత్ వర్క్ ఏం చేయలేదు, ప్రోడక్ట్ వాడినాను. ప్రోడక్ట్ వాడిన దానికి నాకు 91 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అయిందండి. సెకండ్ మంత్ నేను వర్క్ స్టార్ట్ చేసిన ఫిబ్రవరి నెలలో. వర్క్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ ఒక 25 డేస్ ట్రావెల్ చేసిన ఆ నెలలో. నేను ఎక్కడ బెంగళూరులో ఉండకుండా 25 డేస్ బయట ఊర్లో చుడతా ఉన్నాను. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ అన్ని పక్కన చుడతా ఉన్నాను. దగ్గర 25-30,000 ఇంట్లో డబ్బులు ఎత్తుకుని ఖర్చు పెట్టున్నాను పర్ డేకి. మంత్ ఎండ్ లో నాకు 1491 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. మా వైఫ్ నన్ను అడిగింది లాస్ట్ మంత్ ఎంత ఇన్కమ్ వచ్చిందని అడిగితే నేను వాళ్ళకి సైలెంట్ గా చెప్పినాను 1490. ఇంట్లో మళ్ళీ వార్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. రీజన్ ఏమంటే నువ్వు ఇంట్లో ఉండి ఒక 25-30,000 ఎత్తుకుని పారాడు ఉండవు, ఖర్చు పెట్టిన, ఇంట్లో కూడా లేదు, ఫ్యామిలీకి కూడా టైం లేదు. చూస్తే 1491 రూపీస్ అంటా ఉండవు అట్లా అని. వాళ్ళకి నిదానంగా అర్థం చేయించిన. నేను పెద్ద బిల్డింగ్ అటాక్ పోయి ఉన్నాను, నేను బేస్మెంట్ రెడీ చేస్తున్నాను, ఇప్పుడు బిగినింగ్ అటదా ఉండు. అలా 1491తో స్టార్ట్ అయిన ఒక ఇన్కమ్ అదే సంవత్సరం అక్టోబర్, అంటే 2012 అక్టోబర్ నెలలో నా ఇన్కమ్ 1,11,000 జంప్ అయింది. 1,11,000 నుంచి 2 lakhs అయింది. 2 lakhs నుంచి 4 lakhs అయింది. 4 lakhs నుంచి 8 lakhs అయింది. 8 lakhs నుంచి 9 lakhs అయింది. ఇలా గ్రోత్ అవుతా హైయెస్ట్ ఇన్కమ్ గా 22,34,000 వెస్టీజ్ నేను తీసుకున్నాను. ఇప్పుడు దాకా 35 సార్లు విదేశ ట్రిప్పులు, ఫారిన్ ట్రిప్పులు ఎంజాయ్ చేసిన. 35 కంట్రీస్ దాకా పారాడి ఉన్నాను నేను ఇప్పుడు దాకా. అంటే 35 ట్రిప్స్ పోయి ఉన్నాను. దాంట్లో 24 కంట్రీలు ట్రావెల్ చేసినాను. కొన్ని కంట్రీలకి రిటర్న్ పోయి ఉంటాను. సుమారు నా కార్లు పిచ్చి ఎక్కువ. నేను సుమారు కార్లు మార్చినాను. ఇప్పుడు నేను వాడుతూ ఉండేది ఆడి Q3, 7వ కార్ నా లైఫ్ లో తీసుకుంటే 7th కార్ ఆడి Q3. నా ఎడ్యుకేషన్ చెప్పాలంటే నేను 8th పాస్, 9th డిస్కనెక్ట్ అండి. అట్లాంటి ఒక లైఫ్ ఇప్పుడు వెస్టీజ్ ఇచ్చున్నదండి. వెస్టీజ్ లేకపోతే ఇప్పుడు నా కెరీరే లేదు. ఇప్పుడు నేను సుమారు నా ఏజ్ 63 అండి. 62 కంప్లీట్ అయ్యి 63 రన్నింగ్ ఏజ్. ఈ ఏజ్కి జనరల్ గా రిటైర్డ్ అయిపోయి భగవంతుని కోరుతూ ఉంటారు, ఎప్పుడు తోడిపోతావు స్వామి అని. బట్ నేను భగవంతుని కోరుతూ ఉన్నాను ఇంకా 25 ఇయర్స్ నేను హెల్తీగా ఉండాలని, బికాస్ ఆఫ్ వెస్టీజ్. ఫెంటాస్టిక్ బిజినెస్ ఆపర్చునిటీ, ఫెంటాస్టిక్ కంపెనీ. మిస్టర్ అజయ్ సూరి గారు ఇప్పుడు మనకి సీఈఓగా వచ్చినారు. మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్. బ్లైండ్ గా నిలబడండి. మీరు బై యాక్సిడెంట్ గా కూడా వెస్టీజ్ లోకి వచ్చింటే కూడా మీరు స్ట్రాంగ్ గా నిలబడండి. ఒక 5-6 సంవత్సరాలు స్ట్రగుల్ చేయండి. సన్న ఛాలెంజెస్ వస్తాయి, బట్ లైఫ్ గ్యారంటీ చేంజ్ అవుతుంది. మీ 3 జనరేషన్ మీరు రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్.